అరే మావా, ఏమైందిరా? నిన్న మంచిగానే ఉన్నావు కదా? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టాను చూడు, వాని వల్లేరా ఇదంతా అయింది. అరే, ఏమైందిరా వానికి? ఫేస్ మొత్తం రెడ్ గా కమిలిపోయింది. వాడుగంత డఫర్ గాడని నాకేం తెలుసురా. అసలు ఏం జరిగిందంటే, అరే మావా, నువ్వు బైక్ ఇలా చికెన్ తీసుకురా. నువ్వు వచ్చేలోపు ఉల్లిగడ్డలు మిర్చిలు కోసి పెడతా. అరే తొందరగా వచ్చి పెట్టు, ఫాస్ట్ గా పోయి ఫాస్ట్ గా వస్తా. అసలే పిచ్చి ఆకలి అవుతుంది నాకు. 2 పెద్ద ఉల్లిగడ్డలు. కూర మంచిగా స్పైసీగా ఉండాలి కాబట్టి 100 గ్రాముల పచ్చిమిర్చి కట్ చేద్దాం. 100 గ్రాములు సరిపోద్దంటావా? ఇంకో 100 గ్రాముల మిర్చి చేద్దాం. ఎంత స్పైసీగా ఉంటే అంత కిక్ ఉంటది. అరే మావా, చికెన్ తెచ్చిన వేసుకో తొందరగా అండు. బయట ఎండలు తుక్కు రెగ్గొడతానే. అర్జెంట్ గా పోయి 2 గ్లాసుల మధ్య చేసుకుంటా. అన్నీ వేసినాం. కారం 2 స్పూన్లు ఏం సరిపోతుంది. ఇంకో 2 స్పూన్లు వేద్దాం. 4 స్పూన్ల కారం వేసినా స్పైసీగా వాసన వస్తలేదు. ఇంకో 4 స్పూన్లు వేద్దాం, అట్లా పడి ఉంటది. ఏం ఘాట్ వస్తాంద్రా. ఇది కదా మనకు కావాల్సిన స్పైసీనెస్. అబ్బా, చూస్తంటే నేను నోరూరిపోతాను. ఫాస్ట్ ఫాస్ట్ గా తినేయాలిగా. అరే మావా, ఎంత కారం వేసినవరా? లోపల మడుతాంది. ఫస్ట్ ముద్ద అట్నే ఉంటదిరా. నేను తినిపిస్తా తిను. కేవు. అరే చెత్త నాయాల, ఎవడన్నా కిలో చికెన్ లో 1/2 కిలో మిర్చి 8 స్పూన్ల కారం ఎత్తాడా? ఈ స్పైసీనెస్ తగలయ్యా. నువ్వు చికెన్ లో కారం వేసినావా, కారంలో చికెన్ కూర వండినావా? బిడ్డ చూడు ఎట్లా అల్లాడిపోతాండో. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు మావా? అంత కారం తినేసరికి చిన్న పెక్కు రంధ్రం పడ్డదట. ప్యాచ్ వర్క్ చేయాలట. సంవత్సరం వరకు కారం తినకన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.